హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ అజాద్. మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే నాబార్డ్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, నాబార్డ్ అనే సంస్థలో డేటా మేనేజ్మెంట్ విభాగంలోను, అనలిటిక్స్ విభాగంలోను, బిజినెస్ ఇంటెలిజెన్స్ విభాగంలోను వివిధ రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. నాబార్డ్ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే నాబార్డ్ అనే సంస్థ నుండి వచ్చింది. మరి ఈ నాబార్డ్ అనే సంస్థను ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అసలు దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలుసుకోవడానికంటే ముందు అసలు దీని ఏర్పాటుకు గల దారితీసిన పరిస్థితులు ఏంటో మీకు తెలియాలి. నాబార్డ్ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరియు వ్యవసాయ రంగంలో రుణాలను అందించాలనే ఉద్దేశంతో 1982 జూలై 12వ తారీఖున ఈ నాబార్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నాబార్డును ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు, ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారంటే కె శివరామన్ అనే కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు. కె శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు 1982 జూలై 12వ తారీఖు నాడు ఈ నాబార్డుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి కె శివరామన్ అనే కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1979లో ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఈటీఎల్ డిజైనర్, సీనియర్ డేటా సైంటిస్ట్, డాక్యుమెంట్ డిజైనర్, ఏఐ ఇంజనీర్, డేటా ఇంజనీర్. ఏ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి? డేటా మేనేజ్మెంట్లోను, అనలిటిక్స్లోను మరియు బిజినెస్ ఇంటెలిజెన్స్లోను. ఈ 3 విభాగాలలో ఈ 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 6 పోస్టులకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 8 ఖాళీలు ఉన్నాయి. ఈ 8 ఖాళీల్లో ఈటీఎల్ డిజైనర్ వచ్చేసి 1 ఖాళీ, సీనియర్ డేటా సైంటిస్ట్ వచ్చేసి 1 ఖాళీ, డేటా సైంటిస్ట్ వచ్చేసి 1 ఖాళీ, డాక్యుమెంట్ డిజైనర్ వచ్చేసి 1 ఖాళీ, ఏఐ ఇంజనీర్ వచ్చేసి 3 ఖాళీలు, డేటా ఇంజనీర్ వచ్చేసి 1 ఖాళీ. మొత్తం వచ్చేసి 8 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ 8 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే జూన్ 25వ తారీఖు 2026 నుండి ప్రారంభమై జూలై 13, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవరెవరు అర్హులు అంటే భారతీయ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క రకంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉందండి. ఇప్పుడు మనం ఈటీఎల్ డిజైనర్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలో చూద్దాం. ఎవరైతే ఈటీఎల్ డిజైనర్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ బీఈ కానీ, బీటెక్ కానీ క్వాలిఫై అయితే వాళ్ళందరూ కూడా ఈటీఎల్ డిజైనర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఎంటెక్ కానీ, ఎంఈ కానీ, ఎందులో కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఎవరైతే ఎంటెక్ కానీ, ఎంఈ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ ఈటీఎల్ డిజైనర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా ఈ ఈటీఎల్ డిజైనర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ ఈటీఎల్ డిజైనర్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జూన్ 1, 2026 నాటికి కనీసంగా 30 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఈటీఎల్ డిజైనర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందులో కావాలి 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్? ఎందులో కావాలంటే ఐటీలో కావాలి. మొత్తం 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. కాకపోతే ఈ 7 సంవత్సరాలలో 3 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈటీఎల్ మ్యాపింగ్స్ డిజైనింగ్లో ఉండాలి. అంటే ఈటీఎల్ మ్యాపింగ్స్ డిజైన్ చేయడంలో ఈయన కనీసం 3 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఈటీఎల్ డిజైనర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్.
దీనిలోనే మరో పోస్ట్ అయిన సీనియర్ డేటా సైంటిస్ట్. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ సీనియర్ డేటా సైంటిస్ట్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, డేటా సైన్స్లో కానీ, మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐలో కానీ ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏమైనా పర్సంటేజ్ కావాలా అంటే ఖచ్చితంగా కావాలి. ఎంత పర్సంటేజ్ కావాలి? ఎంత పర్సంటేజ్ కావాలంటే కనీసం 60% కావాలి. అంటే 60% మార్కులతో బీఈ కానీ బీటెక్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ సీనియర్ డేటా సైంటిస్ట్ అనే పోస్టుకి అయితే ఎలిజిబుల్. లేదా ఎంఈ కానీ ఎంటెక్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. లేదా ఎంసీఏ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎన్ని సంవత్సరాలు కావాలంటే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందులో కావాలి? ఎందులో కావాలంటే డాటా సైంటిస్ట్లో 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అయితే ఖచ్చితంగా ఉండాలి. లేదా దానికి సంబంధించిన రిలేటెడ్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ సీనియర్ డాటా సైంటిస్ట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జూన్ 1వ తారీఖు 2026 నాటికి కనీసంగా 28 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సీనియర్ డేటా సైంటిస్ట్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనిలోనే మరో పోస్ట్ అయిన డేటా సైంటిస్ట్. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ డేటా సైంటిస్ట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, ఐటీలో కానీ, డేటా సైన్స్లో కానీ, మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐలో కానీ బీఈ లేదా బీటెక్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ డేటా సైంటిస్ట్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. కేవలం క్వాలిఫై అయితే సరిపోతుందా అంటే కాదండి. ఖచ్చితంగా 60% మార్కులు అయితే రావాలి. అంటే కనీసం 60% మార్కులతోటి బీఈ లేదా బీటెక్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ డేటా సైంటిస్ట్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా ఎంఈ కానీ ఎంటెక్ కానీ క్వాలిఫై కావాలి. ఎందులో? కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, ఐటీలో కానీ, డేటా సైన్స్లో కానీ, మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐలో కానీ ఎవరైతే ఎంఈ కానీ ఎంటెక్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ డేటా సైంటిస్ట్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఎంసీఏ చేసిన వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. మరి ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎన్ని సంవత్సరాలు కావాలంటే కనీసం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జూన్ 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ డేటా సైంటిస్ట్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనిలోనే మరో పోస్ట్ అయినా డాక్యుమెంట్ డిజైనర్. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ డాక్యుమెంట్ డిజైనర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుందండి. అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ డాక్యుమెంట్ డిజైనర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎన్ని సంవత్సరాలు కావాలంటే కనీసం 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందులో? డాక్యుమెంట్ డిజైనర్లో. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జూన్ 1వ తారీఖు 2026 నాటికి కనీసంగా 28 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్ డిజైనర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనిలోనే మరో పోస్ట్ అయిన ఏఐ ఇంజనీర్. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఏఐ ఇంజనీర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, ఐటీలో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో కానీ ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా డేటా సైన్స్లో కానీ, మెషిన్ లెర్నింగ్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ఎవరైతే మాస్టర్స్ చేస్తారో వాళ్ళు కూడా ఈ ఏఐ ఇంజనీర్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి? ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలంటే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ వాళ్ళ అర్హులు. ఏజ్ విషయానికి వచ్చేసరికి జూన్ 1, 2026 నాటికి కనీసంగా 26 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఏఐ ఇంజనీర్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. దీనిలోనే మరో పోస్ట్ అయిన
డాటా ఇంజనీర్. ఈ డాటా ఇంజనీర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ డాటా ఇంజనీర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ డాటా ఇంజనీర్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఎంఈ కానీ, ఎంటెక్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. లేదా ఎంసీఏ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎన్ని సంవత్సరాలు కావాలంటే కనీసం 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఈ 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కనీసం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ డాటా ఇంజనీరింగ్గా పనిచేసినట్టు, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ డేటాబేస్ డెవలపర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కావాలి. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జూన్ 1వ తారీఖు 2026 నాటికి కనీసంగా 25 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ డాటా ఇంజనీర్ అనే పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఎటువంటి రాత పరీక్ష అయితే లేదండి. కేవలం మీ యొక్క మార్క్స్ ఆధారంగా మరియు ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి, అది కూడా 150 రూపాయలు. అదే ఈ ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకుండా మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 700 రూపాయల అప్లికేషన్ ఫీజు మరియు ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చి 150, మొత్తం వచ్చేసి 850 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. మరి ఈ పోస్ట్కి ఎంపికైన వాళ్ళకి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క రకంగా జీతం అయితే ఉందండి. ఈటీఎల్ డిజైనర్కి సంబంధించి జీతం వచ్చేసి 24 లక్షల నుండి 32 లక్షలు అయితే ఉన్నదండి. అదే సీనియర్ డేటా సైంటిస్ట్కి సంబంధించి 24 లక్షల నుండి 42 లక్షలు అయితే ఉందండి. అదే డేటా సైంటిస్ట్కి సంబంధించి 18 లక్షల నుండి 30 లక్షల జీతం అయితే ఉంది. అదే డాక్యుమెంట్ డిజైనర్కి సంబంధించి 12 లక్షల నుంచి 24 లక్షల జీతం అయితే ఉంది. అదే ఏఐ ఇంజనీర్కి సంబంధించి 24 లక్షల నుండి 45 లక్షల జీతం అయితే ఉంది. అదే డేటా ఇంజనీర్కి సంబంధించి 18 లక్షల నుంచి 24 లక్షలు ఉంది. ఇది సంవత్సరానికి వచ్చేసి. ఇవైతే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కావండి, కేవలం కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు మాత్రమే. ఈ కాంట్రాక్ట్ బేసిక్ కూడా కేవలం 2 సంవత్సరాలకు మాత్రమే. ఈ 2 సంవత్సరాల తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఇంకో 3 సంవత్సరాలు అయితే ఎక్స్టెండ్ చేస్తారు. అంటే మొత్తం వచ్చేసి 5 సంవత్సరాల కాల పరిమితికి అయితే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి కేవలం నాబార్డు ప్రధాన కార్యాలయమైన ముంబైలో మాత్రమే ఉంటుందండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.